నమస్తే, మీరు వింటున్నారు మానవ పరిచయం, మానవత్వానికి పరిచయం. గత ఎపిసోడ్లో మేము ప్రతీకారపు కత్తి విఫలమవడం చూశాము. ఈ రోజు నేరస్తుడు నాసిర్ను మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. కానీ నాసిర్ యొక్క దురదృష్టం అతన్ని మళ్లీ అదే కోర్టుకు తీసుకువచ్చింది. అక్కడ న్యాయమూర్తి ఫిర్దౌస్ భర్త హరీష్ చంద్ర జీ ఉన్నారు. నేరస్తుని భ్రమ, ఫిర్దౌస్ పై దాడి మతం పట్ల తన కర్తవ్యం అని, మరియు ఆమె కాఫీర్తో వివాహం చేసుకునే హక్కు లేదని నాసిర్కు అనిపిస్తుంది. ఇప్పుడు అతను ప్రతీకారం తీర్చుకోవడానికి యోగేష్ గా మారి ఒక కపట వివాహానికి ప్లాన్ చేస్తున్నాడు. న్యాయమూర్తి యొక్క సంఘర్షణ, హరీష్ చంద్ర జీ విచారంగా ఉన్నారు. ఈ కేసును వేరే జడ్జికి అప్పగించాలని ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఇప్పుడు కేవలం చట్టం వర్సెస్ నేరం మాత్రమే కాదు, సంప్రదాయం వర్సెస్ సంప్రదాయం, పురుషుడు వర్సెస్ స్త్రీ, మరియు అన్నిటికంటే ముఖ్యంగా మానవత్వం వర్సెస్ మృగత్వం అయింది. కానీ ఫిర్దౌస్ తన భర్తను విచారంగా చూడలేదు. ఆమె హరీష్ చంద్ర జీ చేతిని తన గంతులు వేస్తున్న కడుపుపై ఉంచి ప్రేమ నవ్వును తిరిగి ఇస్తుంది. ఫిర్దౌస్ తన అనుభవం మరియు తర్కంతో హరీష్ చంద్రకు వివరిస్తుంది. న్యాయం యొక్క గొప్పతనం, దీనిపై మీరు చేసే న్యాయం యొక్క త్రాసుపై అత్యున్నతంగా రుజువు అవుతుంది. ఎందుకంటే హరీష్ చంద్ర చెడు మరియు వ్యక్తిని వేర్వేరు దృష్టితో చూస్తారు. న్యాయమూర్తి హరీష్ చంద్ర యొక్క నిజమైన న్యాయ దర్శనం మీరు వింటారు. ఆయన వివరిస్తారు, శిక్షించే ఉద్దేశ్యం నేరస్తుని నేర ప్రవృత్తి మారాలనే. నాసిర్ కళ్లపై ఇంత మందపాటి గంత కట్టబడింది. అతను తన కుటుంబ ప్రయోజనాన్ని కూడా చూడలేకపోతున్నాడు. హరీష్ చంద్ర జీ తన భార్యను బహిరంగంగా ప్రశంసిస్తారు. మీరు నా అటువంటి ప్రేరణగా మారారు. అందుకే ఒక విజయవంతమైన పురుషుని వెనుక ఖచ్చితంగా ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పబడుతుంది. చివరగా జింక కళ్ళ ఫిర్దౌస్ తన భర్తతో ఏమి చెప్పింది? తన వ్యర్థమవుతున్న జీవితం సార్థకం అయిన అనుభవాన్ని ఆమె ఎలా వివరించింది? మరియు ఆ తెలియని వృద్ధుని నుండి లభించిన సహాయం, హరీష్ చంద్ర ప్రేమ ఫిర్దౌస్ జీవితాన్ని ఎలా సంపూర్ణం చేశాయి? తర్కం, ప్రేమ, న్యాయం మరియు అంకితభావం యొక్క ఈ సంపూర్ణ గాథను వినండి. మానవ పరిచయం యొక్క చివరి ఎపిసోడ్లో మీరు వింటారు. ఎపిసోడ్ 7, న్యాయమూర్తి యొక్క సంఘర్షణ మరియు ప్రేమ యొక్క పరిపూర్ణత. నాసిర్కు తన అనారోగ్యంతో ఉన్న అబ్బూను కలవడానికి మరియు వారి చికిత్స కోసం లభించిన 15 రోజుల పెరోల్పై విడుదల, ఫిర్దౌస్ పై అతను చేసిన దాడి కారణంగా అరెస్టు చేయబడటం వలన 4 రోజుల్లోనే స్వయంచాలకంగా ముగిసింది. నేరస్తుడు తన ప్రతిచర్యను ఏ కోణం నుండి చూస్తాడో తెలియదు. అతనికి తన పొరపాటు కనిపించనే లేదు. అటువంటి విచిత్రమైన కోణం నుండే నాసిర్ కూడా ఫిర్దౌస్ పై తాను చేసిన దాడిని చూస్తున్నాడు. ఫిర్దౌస్ పై దాడిని అతను మతం పట్ల తన కర్తవ్యంలా చూస్తున్నాడు. తాను ఒక కాఫిర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది తన హక్కు అని, అయితే ఫిర్దౌస్కు ఒక కాఫిర్తో వివాహం చేసుకునే మరియు అతని బిడ్డకు తల్లి అయ్యే హక్కు లేదని అతను భావిస్తున్నాడు. ఫిర్దౌస్ ఈ 2 పనులు చేసినందున ఆమె గర్భంలోని శిశువును చంపాలనే ఉద్దేశంతో అతను చేసిన దాడి పూర్తిగా సరైనదే. తన మళ్లీ అరెస్టు కావడంపై అతనికి 2 విషయాల వల్ల దుఃఖం కలుగుతోంది. మొదటిది, నర్గిస్ మరియు ఆమె పార్టీ చేరుకోవడం వలన అతని ఉద్దేశం నెరవేరలేదు. రెండవది, అతని అరెస్టు కారణంగా అనారోగ్యంతో ఉన్న అబ్బూకు సేవ, శుశ్రూష చేసే తన కర్తవ్యం అసంపూర్ణంగా ఉండిపోయింది. తిరిగి జైలులో వేయబడినప్పుడు ఈ కారణాల వల్ల నాసిర్ అత్యంత కోపంతో పాటు నిరాశ కూడా చెందాడు. ఇప్పుడు అతను ఆలోచిస్తున్నాడు, ప్రస్తుతానికి తన పవిత్ర ఉద్దేశాలలో తాను విఫలమయ్యానని. తన శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన తర్వాత తప్పకుండా దీనికి ప్రతీకారం తీర్చుకుంటానని. అప్పుడు అతను ఒక కాఫిర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. దీనికోసం అతను తనను తాను కాఫిర్గా చూపించాల్సి వస్తే అతను యోగేష్ అనే
కపట పేరు పెట్టుకుని అలా చేస్తానని ఆలోచించడం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత ఫిర్దౌస్పై దాడి చేసిన నేరానికి నాసిర్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. యాదృచ్ఛికంగా అదే రోజు ఫిర్దౌస్ యొక్క మానసిక మరియు శారీరక స్థితి చక్కబడిన తరువాత హరీశ్చంద్ర జీ సెలవు నుండి తిరిగి వచ్చారు. తన కేసు కూడా హరీశ్చంద్ర జీ కోర్టులో వారి ముందు విచారణకు ఉందని చూసి నాసిర్కు తన దురదృష్టంపై ఏడుపు వచ్చింది. హరీశ్చంద్ర జీనే నాసిర్ యొక్క 3 తలాక్ పూర్వ కేసులో అతనికి వ్యతిరేకంగా నిర్ణయం ఇచ్చారు. ఇప్పుడు హరీశ్చంద్ర ఫిర్దౌస్ భర్త కూడా. జడ్జి ఇప్పుడు తనతో కఠినంగా వ్యవహరిస్తారని నాసిర్ నిరాశ చెందాడు. సమర్పించిన అభియోగ పత్రాన్ని విన్న తరువాత న్యాయమూర్తి తదుపరి తేదీని 3 వారాల తర్వాత ఇచ్చారు. కోర్టు నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ రాత్రి హరీశ్చంద్ర జీ ఇతర రోజుల కంటే మరియు తన స్వభావానికి విరుద్ధంగా తనలో తాను మౌనంగా ఉన్నారు. ఫిర్దౌస్ దీని కారణాన్ని గుర్తించింది. ఉదయాన్నే ఫిర్దౌస్ పోర్టల్లో ఆన్లైన్ అయి హరీశ్చంద్ర జీ ముందు నాసిర్ ఆమెపై చేసిన దాడి కేసు విచారణకు ఉందని చూసింది. హరీశ్చంద్ర జీకి నాసిర్ను మళ్లీ తన ముందు చూడటం అప్రియంగా అనిపించింది అని ఫిర్దౌస్ అనుకుంది. అప్పుడు ఫిర్దౌస్ మనసులో తన భర్త యొక్క మానసిక స్థితిని చక్కదిద్దడానికి ఒక మార్గాన్ని ఆలోచించింది. ఫిర్దౌస్ హరీశ్చంద్ర జీ ముందు వెళ్లి నిలబడింది. ఫిర్దౌస్ ఆయన చేతిని తీసుకుని తన కడుపుపై ఉంచి, జీ, చూడండి, మీ ఈ శిశువు మీకంటే కూడా చాలా చురుకుగా మారింది. గర్భంలోనే ఎంత గంతులు, అల్లరి చేస్తోంది. ఇది హరీశ్చంద్ర జీ అప్పుడు నవ్వుతూ, ఫిర్దౌస్, ఇది మీలాగే అవుతోంది అన్నారు. ఫిర్దౌస్ హరీశ్చంద్ర జీ యొక్క ఈ నవ్వునే చూడాలనుకుంటోంది. ఇప్పుడు ఆమె ప్రధాన విషయానికి వచ్చింది. ఆమె అడిగింది, ఈరోజు మీరు కొంచెం కలత చెందినట్లు కనిపిస్తున్నారు. కోర్టులో ఏదైనా ప్రత్యేక విషయానికి జరిగిందా? హరీశ్చంద్ర సమాధానం ఇచ్చారు, జరిగింది, కానీ నేను మీతో చెప్పదలుచుకోలేదు. ఫిర్దౌస్ భావోద్వేగాన్ని చూపిస్తూ, లేదు జీ, మీరు చెప్పండి, నాకు తెలుసుకోవాలి. అప్పుడు హరీశ్చంద్ర చెప్పారు, మీపై దాడి జరిగిన కేసుకు సంబంధించిన విచారణ నా ఎదుటే ఉంది. నేను నా అయిష్టతను తెలిపి దానిని వేరే న్యాయమూర్తి కోర్టుకు బదిలీ చేయిద్దామని ఆలోచిస్తున్నాను. ఫిర్దౌస్ అడిగింది, మీరు అలా ఎందుకు కోరుకుంటున్నారు? హరీశ్చంద్ర అన్నారు, ఈ కేసు నాతో నేరుగా సంబంధం కలిగి ఉండటమే కాకుండా నాసిర్ నన్ను కాఫిర్ అని పిలిచినందున ఇది ఒక సంప్రదాయం వర్సెస్ మరొక సంప్రదాయం గా మారింది. ఫిర్దౌస్ అంది, అవును, మీరు చెప్పింది నిజమే. నాసిర్ వంటి ఈ వ్యక్తులు స్వయంగా ఏ సంప్రదాయానికి చెందిన అమ్మాయిని అయినా పెళ్లి చేసుకుంటారు, కానీ తమను వదిలి వెళ్లిన భార్య కూడా వేరే సంప్రదాయంలో వివాహం చేసుకోవడం సహించలేరు. వీరు రక్తపాతం చేయడానికి సిద్ధమవుతారు. కేసు ఇలా ఉన్నందున ఇది పురుషుడు వర్సెస్ స్త్రీ కూడా అయింది. హరీశ్చంద్ర అన్నారు, నేను దీనిని మరో దృక్కోణం నుండి కూడా చూస్తున్నాను. ఫిర్దౌస్ అడిగింది, అదేమిటి? హరీశ్చంద్ర సమాధానం ఇచ్చారు, ప్రస్తుతం మృగత్వం అతనిపై సవారీ చేస్తోంది. అతనికి గర్భస్థ శిశువుకు ఎలాంటి హాని చేయని పూర్తిగా నిరపరాధి అయిన ఒక అమాయక పిండాన్ని హత్య చేయడానికి అతను ప్రయత్నించాడు. ఈ దృష్టికోణం నుండి ఈ కేసు మానవత్వం వర్సెస్ మృగత్వం గా మారింది. ఈ కేసుపై తీర్పు కోసం 2 సంప్రదాయాల ఆసక్తి పెరిగింది. ఈ విషయాలన్నింటి కారణంగా నేను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా దీనిపై న్యాయం చేయడానికి నేను యోగ్యుడిని కాదని భావిస్తున్నాను. అందుకే ఈ విచారణ నుండి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఫిర్దౌస్ అంది, మీ ప్రాధాన్యత ఏదైనా కావచ్చు, కానీ మీతో నా అనుభవం ఆధారంగా నేను చెప్పగలను, దీనిపై మీరు చేసే న్యాయం యొక్క త్రాసుపై అత్యున్నతంగా రుజువు అవుతుంది. హరీశ్చంద్ర జీ అడిగారు, నాపై అంత నమ్మకం ఎందుకు? ఫిర్దౌస్ అంది, ఆ రోజు నేను కోపంతో అతన్ని, నాసిర్ను మనిషి అని పిలవడం మనిషికి అవమానం అని అంటున్నాను. అయితే మీరు సాపేక్షంగా ప్రశాంతంగా ఉన్నారు. నేను మిమ్మల్ని కోపంగా ఎప్పుడూ చూడలేదు. మీకు అన్ని పక్షాలను చూసే అద్భుతమైన దృష్టి ఉంది. అది ఒక గొప్ప న్యాయమూర్తి నుండి ఆశించబడుతుంది. మీరు వ్యక్తిని మరియు చెడును
రెండు వేర్వేరు దృక్కోణాల నుండి చూస్తారు. ఇలా ఉండటం వలన ఏ కేసులోనైనా మీరు చేసిన న్యాయం సంపూర్ణంగా ఉంటుంది. హరీశ్చంద్ర జీ ఆశ్చర్యంతో కూడిన ప్రశంసాత్మక దృష్టితో ఫిర్దౌస్ను చూసి, కొన్నిసార్లు నా గురించి నాకు తెలియనిది మీకు తెలుసు అని అనిపిస్తుంది. ఈ ప్రశంసకు ఫిర్దౌస్ సిగ్గుపడింది. ఆమె తన కనురెప్పలు దించింది. హరీశ్చంద్ర అప్పుడు న్యాయమూర్తి నుండి భర్తగా మారారు. ఆయన ఫిర్దౌస్ యొక్క వంగిన కనురెప్పలపై ఒక్కొక్కటిగా ముద్దు పెట్టుకున్నారు. అప్పుడు తన పెరిగిన కడుపును కాపాడుకుంటూ ఫిర్దౌస్ భర్తను తన చేతుల్లోకి తీసుకుంది. వారు కొన్ని నిమిషాల పాటు ఆలింగనం యొక్క సుఖాన్ని అనుభవించారు. అప్పుడు హరీశ్చంద్ర మాట కొనసాగించారు. అన్నారు, ఫిర్దౌస్, ఈ దేశం మనదే. ఇలాంటి సందర్భంలో దీని పౌరులుగా మనం ఆందోళనతో సామాజిక సమస్యను మరింత క్లిష్టతరం చేయడం మంచిది కాదు. నేను కేవలం ఒక పౌరుడిని మాత్రమే కాదు, బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తిని. నేను అన్ని పక్షాలు మరియు పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పనిచేయాలి. నిజమైన న్యాయం యొక్క లక్ష్యం శిక్ష విధించడం మాత్రమే కాదు. ఇందులో శిక్షించే ఉద్దేశ్యం ఏమిటంటే నేరస్థుని నేర ప్రవృత్తి మారాలనే. ఫిర్దౌస్ మంత్రముగ్ధురాలై భర్త మాట వింటూ ఉంది. ఇది చూసి హరీశ్చంద్ర ఉత్సాహంగా కొనసాగించారు. మీరు చూశారు, నాసిర్ కళ్లపై కరడుగట్టిన విచారం కంత ఇంత మందంగా కట్టబడింది. అతను సమాజ ప్రయోజనం సంగతి పక్కన పెడితే తన కుటుంబ ప్రయోజనం కోసం ఎలా ప్రవర్తించాలి మరియు ఏ పనులు చేయాలి అనేది కూడా చూడలేకపోతున్నాడు. మీలాంటి తెలివైన న్యాయవాది భార్యకు తలాక్ ఇచ్చి అతను పెద్ద తప్పు చేశాడు. అంతకంటే పెద్ద తప్పు అతను కారాగార ఏకాంతంలో జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకుండా చేయడం అని చెప్పి హరీశ్చంద్ర జీ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయారు. ఆయన ఒక రకంగా విచారంగా కనిపిస్తున్నారు. ఫిర్దౌస్కు తన మంచి భర్త యొక్క విచారం బాధ కలిగిస్తోంది. ఇద్దరి మధ్య వచ్చిన మౌనాన్ని హరీశ్చంద్రే భంగం చేశారు. ఆయన అన్నారు, మీరే చూడండి, తన రోగిష్టి తండ్రిని చూసుకోవడానికి నాసిర్కు లభించిన పెరోల్ను అతను మన ఈ అమాయక శిశువుపై శత్రుత్వం, ద్వేషపూరిత ఆలోచనలతో వృధా చేశాడు. నేరస్థుడిని శిక్షించాలనే రాజ్యాంగ స్ఫూర్తి అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడం వలన అసంపూర్ణంగా ఉండిపోయింది. నాసిర్ చేత వదిలివేయబడిన మీరు నాకు అటువంటి ప్రేరణగా మారారు. అందుకే ఒక విజయవంతమైన పురుషుని వెనుక ఖచ్చితంగా ఒక స్త్రీ ఉంటుంది అని చెప్పబడుతుంది. భర్త ద్వారా బహిరంగంగా చేయబడిన తన ప్రశంసను విని ఫిర్దౌస్ భావోద్వేగానికి లోనైంది. ఏదో గుర్తుచేసుకుంటూ ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. అప్పుడు ఆమె తనను తాను సంయమనం చేసుకుని అంది, అలాంటి మానవ పరిచయం ఉన్న ఒక వృద్ధుడు ఆ రోజు ఆ సమయంలో నాకు కలిశారు. ఏ సమయంలోనైతే నేను అకాల మరణం పొందబోతున్నాను అని భావిస్తున్నాను. భయంకరమైన నిర్మానుష్యమైన స్థలం నుండి ఆయనే నన్ను సురక్షితంగా మా అబ్బా ఇంటికి చేర్చారు. ఆపై అటువంటి నిజమైన మానవ పరిచయంతో ఒకరోజు మీరు నా జీవితంలోకి వచ్చారు. దీనివలన నాకు అనిపిస్తుంది, నేను ఒకరిచే వదిలివేయబడిన ఆ స్త్రీని, ఎవరి జీవితం మీలాంటి నిజమైన మానవునితో సార్థకం అవుతోంది అని చెబుతూ జింక కళ్ళ ఫిర్దౌస్ భావోద్వేగానికి లోనైంది. ఆమె కళ్ళు కన్నీళ్లతో చెమ్మగిల్లాయి. ఇది చూసి హరీశ్చంద్ర హృదయం స్నేహంతో నిండిపోయింది. ఆయన తన భార్య కళ్లను ముద్దాడి ఆ తడిని తన పెదవులతో పీల్చుకున్నట్లు ముద్దాడారు. అప్పుడు ఫిర్దౌస్ యొక్క మధురమైన స్వరం ఆయన చెవుల్లో వినిపించింది, మీరు చూడండి, ఒకవేళ నేను నా నాసిరతోనే ఉండి ఉంటే ఈ ఫిర్దౌస్ తన జీవితాన్ని నిరర్థకం చేసుకునేది. అప్పుడు నా జీవితం వృథా అవుతోందని కూడా నేను అర్థం చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు నా వెనుక మీరు, పురుషుడు, ఉన్నారు. ఎవరి ఉనికి కారణంగా నా స్త్రీ జీవితం సార్థకం అవుతోంది. ఇప్పుడు మీరు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వం వినండి. ఉపశీర్షిక: న్యాయమూర్తి యొక్క సంఘర్షణ మరియు ప్రేమ యొక్క పరిపూర్ణత. ఈ ఎపిసోడ్ చదివి నేను ఆశ్చర్యపోయాను.
రచయిత కథను ఒక కొత్త మరియు ఉత్తేజకరమైన స్థాయికి తీసుకువెళ్లారు. ఈ భాగంలో ఉన్న ఉద్రిక్తత మరియు భావోద్వేగ లోతు అసాధారణమైనవి. ఈ ఎపిసోడ్ యొక్క ప్రధాన కేంద్రం హరీశ్చంద్ర యొక్క నైతిక సంఘర్షణ, వ్యక్తిగత సంబంధాల కారణంగా ఆయన కేసు నుండి తప్పుకోవాలా? ఫిర్దౌస్ యొక్క సమాధానం న్యాయం యొక్క ఉన్నత నిర్వచనాన్ని ఇస్తుంది, వ్యక్తిని మరియు చెడును వేరుగా చూడటం. కథ మరియు నాటకీయ ఉద్రిక్తత, ప్లాట్ అండ్ డ్రమాటిక్ టెన్షన్. ఈ ఎపిసోడ్ ఒక అద్భుతమైన మలుపు. గత ఎపిసోడ్లలో అంతర్గత చింతన మరియు సంబంధాల మాధుర్యం ఉన్న చోట, ఈ భాగం అకస్మాత్తుగా వచ్చిన బాహ్య ముప్పుతో కథకు ఒక థ్రిల్లర్ రూపాన్ని ఇస్తుంది. నాసిర్ తిరిగి రావడం, అతని కోపంతో కూడిన మానసిక స్థితి, మరియు చివరకు దాడి, అన్నీ చాలా నైపుణ్యంగా రాయబడ్డాయి. మీరు ఉద్రిక్తతను నెమ్మదిగా పెంచారు, దీని వలన పాఠకులు పూర్తిగా కథలో మునిగిపోతారు. పాత్రల చిత్రణ, క్యారెక్టర్ పోర్ట్రేయల్. ఫిర్దౌస్ యొక్క పాత్ర ఈ భాగంలో తన పూర్తి శక్తితో ముందుకు వస్తుంది. ఆమె ఇప్పుడు భయపడటం లేదు, బదులుగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది. నాసిర్ ముందు ఆమె యొక్క పదునైన మరియు తార్కిక ప్రతిస్పందన ఆమె న్యాయవాదిగా ఉన్న గుర్తింపును చూపుతుంది. ఆమె ధైర్యం మరియు తన బిడ్డ పట్ల ఆందోళన ఒక తల్లిగా ఆమె యొక్క అభివృద్ధిని చూపిస్తుంది. మీరు నాసిర్ను చాలా వాస్తవిక మరియు భయంకరమైన విలన్గా చిత్రీకరించారు. అతని కోపం కేవలం ఫిర్దౌస్పైనే కాదు, కాఫిర్తో వివాహం చేసుకుని భ్రష్టు పట్టిందని అతను భావించే ఆమె ఆలోచనపై కూడా ఉంది. ఇది మత మౌఢ్యం మరియు పురుషాధిక్య అహంకారం యొక్క ఖచ్చితమైన చిత్రం. వస్తువు మరియు దర్శనం, థీమ్స్ అండ్ ఫిలాసఫీ. ద్వేషం వర్సెస్ మానవత్వం. ఈ ఎపిసోడ్ మీ కథ యొక్క మూల సందేశం, మానవత్వం వర్సెస్ ద్వేషం ను ఒక పరాకాష్ఠ బిందువుకు తీసుకువెళుతుంది. నాసిర్ యొక్క ద్వేషం మత అంధవిశ్వాసం నుండి ప్రేరణ పొందింది, అయితే ఫిర్దౌస్ మరియు హరీశ్చంద్ర యొక్క బంధం ప్రేమ, తర్కం మరియు గౌరవంపై ఆధారపడి ఉంది. స్త్రీ సాధికారత. ఫిర్దౌస్ నాసిర్కు జవాబు ఇవ్వడం, తన గర్భధారణలో కూడా ధైర్యం చూపడం, మరియు చివరకు ప్రతికూల ఆలోచనలను త్యజించాలనే నిర్ణయం తీసుకోవడం, ఒక శక్తివంతమైన స్త్రీ యొక్క చిత్రణ. విచారాల ఘర్షణ. ఫిర్దౌస్ మరియు హరీశ్చంద్ర మధ్య చివరి సంభాషణ చాలా లోతైనది. ఫిర్దౌస్ రాక్షసుడిని మనిషి అని పిలవకూడదనే తర్కం మరియు హరీశ్చంద్ర ప్రతికూలత నుండి దూరంగా ఉండాలనే సలహా, రెండూ తమ స్థానంలో సరైనవే. ఈ ఎపిసోడ్ కథకు ఒక కొత్త కోణాన్ని జోడిస్తుంది మరియు దానిని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. మీ రచన ఈ నాటకీయ మలుపును చాలా ప్రభావవంతంగా నిర్వహిస్తోంది. ఎపిసోడ్ 7 సమాప్తం.